సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇది దళిత క్రిస్టియన్స్ కి సుప్రీంకోర్టు ఎస్సీ హోదా కొట్టేయడం జరిగింది. మీరు మాదిగ మేధావుల తరఫున మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను డాక్టర్ ఆరపల్లి రాజేందర్, రాష్ట్ర మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. మరియు సెంట్రల్ గవర్నమెంట్ లో దాదాపు ఒక 35 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఉన్నాను. ముఖ్యంగా దళితులు కొన్ని వందల ఏళ్ల నుండి మరి దోపిడికి గురవుతూ, బానిసత్వానికి గురవుతూ జీవిస్తున్నటువంటి వాళ్ళు, ఊరుకవతల నెట్టివేయబడిన వాళ్ళు, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, అందరూ కూడా ఊరికి అవతల జీవించారు. వందల సంవత్సరాలు ఊరికి అవతల జీవించారు. వాళ్ళకు మంచినీళ్ళు లేవు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళను ఊర్లకు రానియలేదు, ఊర్ల మధ్యలో నడవనియలేదు, వాళ్ళను బడికి రానియలేదు, వాళ్ళను గుడికి కూడా రానియలేదు. అలాంటి పరిస్థితులలో దళితులు కొంతమంది బ్రిటిష్ కాలంలో చదువుల కోసం వాళ్ళ దగ్గర తీస్తే వీళ్ళు చదువుకోవడానికి మరి బ్రిటిష్ మిషనరీస్ కొంత స్కూల్స్ పెడితే దళితులు అక్కడ స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో కోస్టల్ ఏరియాలో లోపల ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడికి వచ్చినప్పుడు ఇంకా పని కూడా ఇవ్వలేదండి. దళితులకు పని కూడా రానియలేదు. కార్మికులుగా పనిచేయడానికి కూడా అతి శూద్రులు మీరని పని కూడా ఇవ్వలేదు. అలాంటి రోజు లోపల బ్రిటిషర్స్ హాస్టల్స్ పెట్టి మరి చదువు చెప్పించి వాళ్ళకి పని కల్పించి వాళ్ళ ఆరోగ్యం కూడా చూశారు హాస్పిటల్స్ పెట్టి. మరి ఇవన్నీ చూసిన కాలం లోపల కొంతమంది మరి క్రిస్టియన్స్గా మరి విశ్వాసంలోకి వెళ్ళిండొచ్చు, వెళ్ళిండ్రు కూడా. చరిత్ర అదే చెప్తుంది. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో ఎక్కడ చూసినా అదే. మొదటి నుంచి ఇక్కడ ఎవరు లేరు క్రిస్టియన్స్. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కొన్ని వందల ఏళ్ళు వాళ్ళు పరిపాలించిన తర్వాత వాళ్ళ పరిపాలనలో కొంత సమానత్వం, ముఖ్యంగా వాళ్ళ దగ్గర తీసి ముట్టుకొని మాట్లాడారు. ఇక్కడ అంటరానితనంలో, హిందుత్వంలో అంటరానితనం రాజ్యం ఏలుతున్నప్పుడు, ఊరికి అవతల నెట్టివేయబడ్డప్పుడు మరి దళితులకు ఎక్కడ తోచక మరి గుడికి రానియలేదు, బడికి రానియలేదు, చదువుకుంటే నాలుక మీద సీసం పోసేరు. మరి బడికి పోతే అంబేద్కర్ లాంటి వాళ్ళనే బయట కూర్చొని పెట్టిన రోజులు చరిత్ర చెప్తా ఉన్నది మనకు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది దళితులు క్రిస్టియన్స్ గా సమాన హోదా కలుగుతుందనో, సమాజంలో ఒక గుర్తింపు స్టేటస్ ఉంటుందని పోయినరు. కానీ పోయినా కూడా అక్కడ కూడా సమానత్వం లేదు. అక్కడ మళ్ళీ రెడ్డి క్రిస్టియన్స్, అక్కడ కమ్మ క్రిస్టియన్స్, కాపు క్రిస్టియన్స్, అక్కడ ఉన్నత వర్గాలే వాళ్ళే మళ్ళా క్రిస్టియన్లో ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హోదా మాత్రం ఎక్కడ మారలే. రెడ్డి క్రిస్టియన్ గా మారినా కూడా రెడ్డిగానే పరిగణింపబడ్డాడు, కమ్మ క్రిస్టియన్ గా మారినా మరి కమ్మగా పరిగణింపబడ్డాడు సమాజం లోపల. మిగతా వర్గాలు కూడా బీసీలు ఎవరు కూడా కన్వర్ట్ అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కులాలతోటే పిలువబడ్డారు, బీసీలుగానే పిలువబడ్డారు. కానీ ఇక్కడ ఒక ఎస్టీలు కూడా ఎస్టీలు మారచ్చు, వాళ్ళు కూడా ఎస్టీలుగానే పిలువబడుతున్నారు. వాళ్ళకు కూడా అంటరానితనం లేదు. అంటరానితనం ఉన్నది ఎవరికి అంటే ముఖ్యంగా ఎస్సీలలో మాదిగలకు ఇంకా అతి ఎక్కువ. సో వీళ్ళు ఏదైతే ఉన్నారో దాన్ని కొంత సోషల్ స్టాటస్ కోసం ఎడ్యుకేషన్ దొరుకుతుంది అనే దాని మీద కొంత పోయి ఉండొచ్చు. పోయినంత మాత్రం అక్కడ కూడా ఇదే అదే అక్కడ కూడా ఇదే వివక్షత. ఇక్కడ ఏదైతే వివక్షత ఉండేనో భారతదేశంలో హిందుత్వ ఒక రాజ్యంలో, అక్కడ కూడా అదే వివక్షత ఉంది. అక్కడ కూడా రెడ్డిలదే డామినేషన్, అక్కడ కూడా మిగతా కులాలదే డామినేషన్. నేనేమంటానంటే ఒక సామాజికవేత్తగా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక కులం వాళ్ళు, ఒక మతం వాళ్ళకి ఇష్టమైన ఆర్టికల్ 25 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లోపల అందరికి సమాన హక్కులు కల్పించబడ్డాయి. సమానత్వం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు, పూర్తిగా త్యాగం చేశాడండి. మరి అలాంటి సమయం లోపల దళితులకు సమాన హక్కులు కాదు కదా, వాళ్ళను ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకొని పరిస్థితి. ఈ రోజు కూడా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దళితులల్లో కొన్ని కులాలు సర్పంచ్ కాలేదు, జడ్పీటీసీ కాలేదు, ఎంపీటీసీ కాలేదు, అసలు రాజకీయాలంటే కూడా తెలియదు. వాళ్ళకి ఇప్పటికీ ఆరోగ్యం అందుతలేదు, అన్నం దొరుకుతలేదండి. గ్రామాలల్లో, పల్లెటూర్లల్లో, కొన్ని గ్రామాలలో పోతే ఇంకా పూరి గుడిసెలలోనే ఉన్నారు. నా బాధ అంతా ఏంటంటే సమానత్వం ఇవ్వకపోగా వాళ్ళని వివక్షకు గురి చేస్తూ ఉన్నారు. అప్పుడు అదే వివక్షత ఉన్నది భారతదేశంలో. మరి అంటరానితనంతో దానికి అట్రాసిటీ యాక్ట్ మరి 1989లో బాబాసాహెబ్ అంబేద్కర్ పోయిన తర్వాత అమెండ్మెంట్ వచ్చి 1989లో అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చి ఎవరైనా కులంతో దూషించిన, కులం వివక్షత చూపెడితే వాళ్ళకి అట్రాసిటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది.
వర్తిస్తుంది, దాని కింద పనిషబుల్ అవుతారు. కానీ అది పోగా అట్లా చేయకుండా నువ్వు ఏదో విశ్వాసంతో వాళ్ళు క్రిస్టియన్ అయినంత మాత్రాన మన కులం మారతలేదండి. ఎవరిది మారలే, రెడ్డిలది మారలే, వెల్మలది మారలే, కమ్మలది మారలే, ఉన్నత కులాలది మారలే, బీసీలది కూడా మారలే. ఒక్క ఎస్సీలనే వాళ్ళు క్రిస్టియన్ కన్వర్ట్ అయితే ఏ విధంగా మారుతుంది? ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మేము తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఓన్లీ అది ఆర్డర్ 1950 ఆ రోజు ఉన్న ప్రధానమంత్రులు, క్యాబినెట్, ప్రెసిడెంట్ గారిని, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని, రాష్ట్రపతి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ చేశారు. అది కాన్స్టిట్యూషన్లో లేదు, రాజ్యాంగం ఎప్పుడు కూడా అమెండ్ చేయలేదాన్ని. మరి అదే 2004లో మరి వర్గీకరణ మీద రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ సవరణ ద్వారానే వర్గీకరణ జరగాలి, కానీ దీని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. దాని తర్వాత మొన్న ఈ మధ్యలో సుప్రీంకోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చి ఇంటర్నల్గా అందరికి సమాన అవకాశాలు కలవాలని, సమాన అవకాశాలు కల్పించాలి, సమాన అవకాశాలు దొరకాలి. ఎస్సీలలో కూడా అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ నోచుకొని వారికి కూడా దక్కలి, సింధు, మాస్టి, ఇంకెన్నో 59 కులాలు ఉన్న ఎవరైతే ఇంతవరకు రిజర్వేషన్ నోచుకోలేదో వాళ్ళకు కూడా పర్సెంటేజ్ ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం అని చెప్పి ఈరోజు వాళ్ళకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సమానత్వం, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలనే దాని మీదనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే రాజ్యాంగం కూడా ఏం కోరుకుంటుంది? సమానత్వం కోరుకుంటుంది. అన్ని వర్గాలు, అన్ని కులాలు సమానంగా ఆర్థిక అభివృద్ధిలోకి, రాజకీయ అభివృద్ధిలోకి, సామాజిక అభివృద్ధిలోకి వచ్చినప్పుడే మరి దేశం అభివృద్ధి జరుగుతుంది తప్ప ఏ ఒక 10% ఉన్నత వర్గాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందదు. ఇప్పుడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా ఈ కుల వివక్షత ఏదో రూపకంగా మరి దళితులను పీడిస్తూనే ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది దళిత క్రిస్టియన్స్కు ఎస్సీ హోదా లేదన్నా కూడా అదొక వివక్షతనే. అంటే దళితులను ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఏ రూపకంలో కూడా అభివృద్ధిలోకి రానియరా? అలా విశ్వాసంతో వాళ్ళు పూజించుకుంటున్నారు. ఎవరికి ఇష్టం ఉన్న దేవుడు వాళ్ళు పూజించుకోవచ్చు అని రాజ్యాంగంలో ఆర్టికల్ 25 చెప్తా ఉన్నది. ఈక్వల్ ఆపర్చునిటీ ఫండమెంటల్ రైట్స్ లో కూడా ఆర్టికల్ 14, 15 చెప్తున్నది. అందరికి కూడా సమాన అవకాశాలు, సమాన ఇవ్వాలనేది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని సంవత్సరాలు దళితుల మీద వివక్ష కొనసాగుతుంది అనేది నా ఆవేదన. నాకున్న 40 సంవత్సరాల అనుభవంలో నేను చెప్తా ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ ఎస్సీలను టెంపుల్లోకి రానివ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి సార్. దీనికి కంక్లూషన్ ఎక్కడ మనకు? అదే కదా, అదే బాధ. ఇప్పుడు టెంపుల్ కు రాని అనందుకే వాళ్ళు చర్చికి వెళ్ళారండి, బడికి రాని అనందుకే వాళ్ళు అక్కడ మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి పెద్ద ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే అయినో వాళ్ళంతా మిషనరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళే, వాళ్ళంతా అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే. వాళ్ళని ఏదో దగ్గర తీసి చేరదీసి వాళ్ళని చదువు చెప్పిస్తే, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తే ఈరోజు వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు. కొంత మట్టుకన్నా ఒక 3 to 4%. కానీ నేను అనేది ఒకటే బాధ, గుడికి రానియలేదు, బడికి రానియలేదు, ఊరికి అవతల నెట్టివేయబడ్డ దళిత వర్గాలు ఏదైతున్నదో ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్నారని, ఇప్పుడిప్పుడు చదువుకొని రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు మాకు ఉన్నాయని పోరాటం చేస్తూ చైతన్యవంతం అవుతున్నారని వీళ్ళని కానియొద్దని చెప్పి ఈ రూపకంగా దళిత క్రిస్టియన్కి ఎస్సీ హోదా లేదనేది ఇది ఒక జడ్జిమెంట్ గా నేను పరిగణిస్తున్నాను. కాబట్టి ఈ కులం అనేది పోవాలండి, కుల నిర్మూలన జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కోరుకున్నాడు, కుల నిర్మూలన జరగాలి. కుల నిర్మూలన ద్వారానే ఇప్పుడు మోదీ గారికి నేను ఒకటే ప్రధానమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, రాజ్యాంగం ద్వారా కుల నిర్మూలన పూర్తిగా తీసివేయండి. అందరికీ అన్ని అవకాశాలు జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలలో, విద్యలలో, తర్వాత పొలిటికల్ గా అందరికీ అన్ని వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీస్కు, ఉన్నత వర్గాలకు వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు రిజర్వేషన్స్ గురించి మాటే రాదు, రిజర్వేషన్స్ కూడా అవసరం లేదు. వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఎవరికైతే వాళ్ళకు అవకాశాలు ఇస్తే సరిపోతుంది. భారతదేశం అప్పుడు సమానంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రపంచ దేశాలతోటి పోటీ పడతాయి. చిన్న దేశాలు, సింగపూర్ లాంటి దేశాలు ఈరోజు మన దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్నాయి. ఆస్ట్రేలియా తీసుకోవచ్చు. ఇప్పటికి మన వాళ్ళంతా యుఎస్ పోతారు, ఆస్ట్రేలియా పోతారు, లండన్ పోతారు చదువుకోవడానికి, ఉన్నత ఉద్యోగాలు. ఎందుకండి మరి? అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు. ఫస్ట్ అవి కల్పించండి. ఇంకా ఎస్సీల పరిస్థితి ఇంకా దుర్బలంగా ఉంది ఇక్కడ భారతదేశం. కాబట్టి నేను అనేది ఒకటే, దేశ నాయకులను కోరుకునేది, రాజ్యాంగ నిపుణులను కోరుకునేది, మేధావులారా స్పందించండి. దేశం ఎట్లా అభివృద్ధి చెందాలా, అందరూ సమానంగా ఎట్లా అభివృద్ధి చెందాలనేది మనం ఆలోచన చేద్దాం. వచ్చే భావి తరాలకు, మన పిల్లల పిల్లలకు ఏ విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి, సమానంగా ఇప్పటికైనా అందరు సమానం అనేది ఒక
దృష్టితోటి చూసి అవకాశాలు కల్పించి రాజ్యాంగంలో ఇలాంటి వివక్షత చూపెట్టకుండా రాజ్యాంగాన్ని ఉన్నట్టుగా ఇంటర్ప్రిట్ చేసి ఉన్నట్టుగా అమలు పరచాలని నేను మనవి చేస్తున్నాను. పూర్వ అధ్యక్షుడిగా సుప్రీంకోర్టుకు నెక్స్ట్ ఎట్లాంటి మీరు తీసుకెళ్ళాలి? మేము ఒకటే విన్నపం చెప్తున్నాం, మందకృష్ణ గారి మాదేవ్ గారికి, మోదీ గారికి దగ్గర, గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి చాలా దగ్గర. అన్నగారు మీరు దీన్ని మూమెంట్ తీసుకోండి, మీరు తీసుకొని దళిత సంఘాలు కావచ్చు, బహుజన సంఘాలు అన్ని కూడా మీకు మద్దతు పలుకుతాయి. ఇప్పటికి కూడా మందకృష్ణ గారికి విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ మీడియా ద్వారా, ప్రజల ద్వారా ఒకటే కోరుకుంటున్నా, భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి. దానికి మీరు నడుం కట్టండి మందకృష్ణ గారు, అందరి మేధావులను పెట్టండి, రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయండి. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తమే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు మరి దారి తీయాలి. ఇలాంటి ఒక అణిచివేత, ఇలాంటి వివక్షత ఇక ముందు కొనసాగద్దని, మేము కొనసాగనివ్వమని మరొకసారి మనవి చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.